హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండగ సమయంలో ఇంటి ముందు రంగవల్లికలు వేసి గొబ్బెమ్మలని పెట్టి పూజించడం మన సాంప్రదాయంగా వస్తుంది కదండీ! ఇలాంటి గొబ్బెమ్మలను ఎలా తయారు చేస్తారు? మరియు గొబ్బెమ్మలను ఎందుకు పెడతారు? వాటి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దిన ముగ్గులో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టడం మన సాంప్రదాయంగా వస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే. ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుండి వాకిళ్లలో అంటే సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్ది వాటి మధ్య గొబ్బెమ్మలు ఉంచడం మన ఆచారం. అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే దీని వెనుక ఆధ్యాత్మిక ఆధారమే కాదు, శాస్త్రీయ ఆధారం కూడా ఉంది అని మన పండితులు, నిపుణులు చెప్తారు. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్య పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆవు పేడతో కల్లాపి చల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. అయితే ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతంగా చెప్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఆవుని గౌరీమాతగా మనం భావిస్తాం కాబట్టి అందుకే ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు ముగ్గు మీద పెట్టడం మన సాంప్రదాయంగా వస్తుందని మన పండితులు చెప్తారు. పెళ్లి కాని యువతులు గొబ్బెమ్మలు పెట్టడం వలన కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. అంతేకాకుండా పెళ్లి సమయం వచ్చినా పెళ్లి కాని యువతులకు గొబ్బెమ్మలు పెట్టడం వల్ల త్వరగా పెళ్లి అవుతుందని మన పండితులు చెప్తారు. మన పురాణాల ప్రకారం ముఖ్యంగా కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ ఈ విధంగా గొబ్బెమ్మలు పెడతారని మన పండితులు చెప్తారు. గొబ్బెమ్మలకు పసుపు కుంకుమలు పెట్టి మధ్య పుష్పాలతో అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడతారు. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కాబట్టి ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని, అంతేకాకుండా ఇలా అందమైన రంగవల్లుల మీద గొబ్బెమ్మలను అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడం అని మన పండితులు చెప్తారు. ఇంటి ముందు రంగవల్లి పైన గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది అని మన శాస్త్రవేత్తలు చెప్తారు. శాస్త్రీయ కారణం ఏమిటంటే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తాం కాబట్టి ఆవు పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. దీనివల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. చలికాల సమయంలో ఎక్కువగా ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. అందుకే గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములను ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు. గొబ్బెమ్మ మీద నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు.
హిందువులు జరుపుకునే ప్రతి పండగ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని నిపుణులు చెప్తారు. చూసారు కదండీ! ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.